దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఏదో లోకంలో సామెత ఉంది. ఏంటి చెప్పండి సామెత? చెప్పేవాడికి వినేవాడు లోకువ. అంతేనా? తెలీదా? చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకు అంటే ఎంతైనా చెప్పేవాడు చెప్తూ ఉంటే వినేవాడు వినాల్సిందే అన్నట్టు. ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు రివర్స్, వినేవాళ్ళకి చెప్పేవాడు. కాబట్టి చెప్పుకుంటే చాలా సంగతులు ఉంటాయి కదా, చెప్పుకుంటే చాలా సంగతులు ఉంటాయి. మన జీవితము చాలా పెద్దది కదా, చాలా పెద్దది, విశాలమైన జీవితం. ఈ విశాలమైన ప్రపంచంలోనికి దేవుడు మనలను పంపించి విశాలమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. అంటే విశాలమైన జీవితం అంటే ఎంతో ఎక్కువైన జీవితం, పెద్ద జీవితం ఇచ్చాడు. మానవుని జీవితకాలం ఎంత అంటే ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం కాదు, అసలు దేవుడు మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం అంటే ఎంత అంటే ఏం చెప్తారు? 1000 సంవత్సరాలు. మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలను ఇంతవరకు ఎవరు అందుకోలేకపోయారు. 1000 సంవత్సరాలను ఇంతవరకు ఎవరు కూడా అందుకోలేకపోయారు. ఒక ఆయన అతి కష్టం మీద 969 సంవత్సరాలు మాత్రం చేరుకోగలిగాడు. ఆయన పేరేంటంటే ఆయన పేరు చెప్పండి? మెతూషెల అనేటువంటి వ్యక్తి 969 ఏండ్లకు వెళ్ళాడు మొత్తానికి. కానీ ఆయన కూడా చివరిలో ఏమైపోయింది? కంప్లీట్ చేయలేకపోయాడు. అయితే దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతంటే మానవుడికి 1000 సంవత్సరాలు. అయితే మానవుడు తన తప్పిదాల వలన ఆయుష్కాలాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? తగ్గించుకుంటూ వచ్చాడు. దేవుడు తగ్గించేశాడు. మానవుడు చేసిన పొరపాట్లను బట్టి ఆయుష్కాలాన్ని దేవుడు ఏం చేశాడు? తగ్గించుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లో. అప్పుడు ఎప్పుడు రాశారు ఆ మాట? ఏ కాలంలో రాశాడు? దాదాపుగా 2700 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాశాడు. సరే, అప్పుడు మాటలు. ఇప్పుడు మాటలు ఎంత చెప్పండి? ఇప్పుడు ఆయుష్కాలం ఎంత? గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆయుష్కాలానికి గ్యారెంటీ లేదు. ఈ రోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో తెలియదు. ఎవరైనా చెప్పండి గ్యారెంటీగా నేను రేపు పొద్దున కూడా ఉంటాను, ఆదివారము ఆరాధనకు వచ్చేస్తానని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? గ్యారెంటీ లేదు. ఎందుకంటే మానవ జీవితం గురించి ఏం చెప్పబడి వచ్చింది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. మానవుని జీవితం ఏంటంట? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఒకవేళ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను కూడా ఒకవేళ లేకుండా పోతానంటే ఏమో చెప్పలేము. దేవుడు నేను పిలిస్తే, అందుకే అంటారు నరులారా తిరిగి రండి అని ఆహ్వానిస్తూ ఉంటాడంట. ఆహ్వానం నువ్వు వెళ్ళిపోయావు అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుని ఉంటే. దేవుణ్ణి నమ్ముకోకపోతే ఎక్కడికి పోతాం? దేవుణ్ణి నమ్ముకుని ఉంటేనేమో ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దగ్గర వెళ్ళిపోతాం. అందుకే పౌలు గారు ఏమన్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. మరణం అనేది దేవుని పిల్లలకు చాలా విలువైంది. ఎందుకు? ఒకవేళ ఇక్కడ మనం చనిపోయినా పరలోకములో మనము మళ్ళీ తిరిగి దేవుని దగ్గర జీవిస్తాం. అక్కడ కన్నులు తెరుస్తామంట. ఇక్కడ కన్నులు మూసినా అక్కడ కన్నులు తెరుస్తాం. అందుకనే నిజమైన దేవుని బిడ్డలకు మరణం అంటే అసలు భయమే లేదు కదా. సరే, మరణం అంటే భయమే లేనటువంటి అంటే దేవుని బిడ్డలైనటువంటి వారి విషయము చాలా గొప్ప ఆధిక్యత కలిగిన విషయము. కానీ కొంతమంది ఉంటారు దేవుని భయం లేని వాళ్ళు, దేవునికి లోబడకుండా జీవించే వాళ్లకు దేని భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏ భయం లేదు? మరణ భయం లేదు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏమో దేవుని భయం లేదు. అందుకని వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. ఎక్కడుందన్నమాట? రోమా 3:18 రాయబడింది. ఏం రాయబడింది? వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని ఏర్పాటులో మనము జీవిస్తూ భయము కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే
ఆశీర్వదించబడతాం. ఒకవేళ భయభక్తులు లేకుండా జీవిస్తే, ఎట్లా పడితే అట్లా జీవిస్తే మన జీవితం ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? చివరికి ఏమైపోతుంది? పాతాళంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మనకు తెలిసిన కథే లాజరు ధనవంతుడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశం వెళ్ళాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏముందంట? యాతన. అక్కడ అగ్ని, యాతన ఉందంట. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న లాజరు ఏమో పరలోకానికి వెళితే, దేవుణ్ణి నమ్ముకోకుండా జీవించిన వ్యక్తి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి, పాతాళానికి వెళ్ళాడు. కనుక లాజరేమో దేవునికి ఇష్టమైనట్టు జీవించాడు కనుక పరలోకానికి వెళ్ళాడు, దేవుని దగ్గరకు వెళ్ళాడు. ధనవంతుడేమో దేవునికి ఇష్టమైనట్టు జీవించలేదు కనుక తనకి ఇష్టం వచ్చినట్టు జీవించడం కనుక ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో వేతన పడుతున్నాడు. కనుక దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం, దేవుణ్ణి నమ్ముకోకపోతే పాతాళం. పాతాళం అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు. అంటే భయంకరమైన చోటు, భయంకరమైన అరుపులు, కేకలు వినబడే చోటు అది. ఆ చోటుకి పోవటం ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? ఎవరికైనా భయంకరంగా ఉండే, భయపడేటువంటి చోటు, అగ్ని గంధకాల చేత మండుతూ ఉండే చోటు, అక్కడ అరుపులు, కేకలు, అయ్యో 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 నరిచే చోటు వెళ్ళడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అందరూ ఏం కోరుకుంటారు? ఏది చేసైనా నేనేం చేయాలా? స్వర్గానికే పోవాలని కోరుకుంటారు. అంటే పరలోకం పోవాలని కోరుకుంటారు. పరలోకం పోవాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి నమ్ముకోవాలా. దేవుణ్ణి నమ్మి ఆయన అడుగుజాడలో మనం నడిచిన వారమైతే పరలోకానికి మనము చేరుకుంటాం. ఇది గొప్ప అనుభవం. కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వబడిన సమయం చాలా స్వల్పం. చెప్పవలసిన విషయంలేమో అనేకమైన విషయాలు ఉన్నాయి. బైబిల్ అంతా చెప్పాలంటే ఎంత చెప్పండి? మీరు ఎంతమంది బైబిల్ చదువుతారు? చేతులు ఎత్తండి. బైబిల్ ఎంతమంది చదువుతారు? బైబిల్ ఉన్నాయా మీకు? బైబిల్ పనిలో పాడారా? బైబిల్ ఎత్తారా? పనిలో పాడారా? మరి బైబిల్ చదివారా ఈరోజు బైబిల్ చదివారా? టుడే ఈరోజు బైబిల్ చదివారా? ఈరోజు బైబిల్ చదివారా? దేవుడు ఎంతమందితో మాట్లాడాడు? ఇలాంటి అనుభవము మనం కలిగి ఉండటం చాలా అవసరమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం దినదినము ధ్యానించాలి. ఒక మాట పట్టుకుంటే ఎన్నో విషయాలు చెప్పొచ్చు మీకు. కానీ ఇప్పుడు అన్ని విషయాలు మీకు చెప్పితే వినే ఓపిక మీకు లేదు, చెప్పడానికి నాకు కూడా ఏం లేదు, టైం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కొద్ది మాటలు చెప్తాం. ఆ కొద్ది మాటలు కూడా మీరు ఎలా వినాలి? చాలా శ్రద్ధగా వినాలి. దేవుని మాట జుంటే తేనె దారుల కంటే రుచికరమైనది. దేవుని వాక్యం ఎలాంటిదంట? తేనె దారుల కంటే రుచికరమైనది, మధురమైనది. అలాంటి మాటలు మనం నిర్లక్ష్యం చేయకుండా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నాకు ఇంకొక ప్రశ్న, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకుని ఉన్నారు? ఎంతమంది బాప్తిస్మం తీసుకుని ఉన్నారు? ఇంకోవాళ్ళు ఇంకెంతమంది బాప్తిస్మం తీసుకోవాల్సిన వారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తెలుసండి. బాప్తిస్మం తీసుకోవాల్సిన వారు ఎంతమంది ఉన్నారు? దాన్ని బట్టి నా వర్తమానం నడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ బాప్తిస్మం తీసుకుని ఉంటే దేవునికి స్తోత్రాలు. బాప్తిస్మం తీసుకుని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఏం చేయాలా? బాప్తిస్మానికి సిద్ధపడండి. ఎందుకు? కాలము సంపూర్ణమై ఉన్నదని రాయబడింది దేవుని వాక్యం. చూడండి, దేవుని మాటలు కొన్ని మాటలు చదువుకుందాం. కొన్ని మాటలు చదువుకుందాం. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 3:16 ఏం రాయబడిందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఏమన్నాడు? ఎంత ప్రేమించాడంటే ఏం చెప్తాను చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమ అంటే ఎంతగా దేవుడు ప్రేమించాడు లోకాన్ని, లోకములో ఉన్నటువంటి మనలను ఎంతగా ప్రేమించాడు అంటే ఎవరైనా చెప్తారా? ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి. నేను వాక్యం ఆపేసి ప్రార్థన చేసి ముగించేస్తా కూడా, నాది ఎట్లా ఉంటుంది.
మీరు వింటే చెప్తా, వినకపోతే నేను చెప్పినంత గోడ చెప్పినట్టు ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని రాయబడింది. ఎంత ప్రేమించాడంటే ఏం చెబుతాను చెప్పండి? దేవుని ప్రేమ ఎంత ఉంది, ఎంత అంటే కొలమానం ఎంత తీసుకుంటే ఎంత ఎంత అని చెబుతామా? ఎంత అని చెబుతామా? ఎంత దేవుని ప్రేమ? ఎంతో ప్రేమ. ఆయన ప్రేమ వెళ్ళకట్టలేనంత ప్రేమ. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములు ఆర్పజాలనంత ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే అది వెలకట్టలేని, విలువ కట్టలేని ప్రేమ. అది ఎక్కడ చూపించాడు దేవుడు మనకు? ఎక్కడ అర్థమైంది? దేవుడు ఆ చూపించిన ప్రేమ మనకు ఎక్కడ అర్థమైంది అంటే చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయం. రోమా పత్రిక 5వ అధ్యాయం, అక్కడ కొన్ని మాటలు చూద్దాం. రోమా 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయం 8వ వచనం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాట నా వెనక చెప్పండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. వెల్లడి చేయడం అంటే చెప్పండి, వెల్లడి చేయడం అంటే అర్థం ఏంటి? వెల్లడి చేయడం అంటే అర్థం ఏంటి చెప్తే నేను ముందుకు వెళ్తా. మీరు చెప్తే నేను ముందుకు వెళ్తా. వెల్లడి చేయడం అంటే ఏంటి? వెల్లడి పరచడం అంటే ఏంటి? ఒకవేళ తెలియకపోతే పర్లే, తెలియదని చెప్పేసేయండి, తెలియతే చెప్పండి. వెల్లడి పరచడం ఏంటంటే ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమను మన ఎడల రుజువుపరుస్తున్నాడు. ఆయన ప్రేమను మన ఎడల మన వెల్లడిపరచడం చూపించిన ప్రేమ. ఎలాంటి ప్రేమ చూపించాడంటే ఎక్కడేమో రాయబడింది? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఏంటా ప్రేమ? మనము ఎలాంటి వారమంట? 8వ వచనం ఏం రాయబడిందండి? ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మన ఎడల దేవుని ప్రేమ, వెల్లడిపరిచిన ప్రేమ ఎంత గొప్పదంటే మన కొరకు ఒక వ్యక్తి ప్రాణాలు ఇచ్చినంత గొప్పది. మన కొరకు ఒక ఆయన ప్రాణాలు అర్పించినంత గొప్పది ఆయన ప్రేమ. చూడండి, దేవుడు మానవులమైన మనము నశించిపోవడము చూడలేక, తన పిల్లలమైన మనము, తన పోలికలో ఉన్న మనము ఈ లోకంలో నశించిపోతుంటే చూడలేక మనం రక్షించబడవాలని ఉద్దేశించి ఏం చేశాడు? యేసు ప్రభువుని లోకానికి పంపించాడు కదా. యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. అందుకే మనం చదివిన యోహాను సువార్త 3:16 ఏం రాయబడింది? ఆయన తన అద్వితీయ కుమారుని యందు, ఆ అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాను. యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టుట వెనుకున్న రహస్యం ఏంటంటే మనం నశించిపోకూడదని, మనం నష్టపోకూడదని, మనం పాతాళానికి వెళ్ళకూడదని, మనము మన జీవితాల్లో వేదన దుఃఖము కలిగి జీవించకూడదని, సాతాను చేతుల్లో చిక్కి బలహీనమైపోకూడదని ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువుని లోకంలో మన కొరకు పుట్టించాడు. సరే, ఇప్పుడు యేసు ప్రభువుని 3 విధాలుగా మనం చూస్తాం. ఎట్లా అంటే, ఒకటి, ఆయన మన కొరకు పుట్టిన శిశువును పోలినవాడు ఉన్నాడు. మన కొరకు పుట్టిన శిశువును పోలినవాడు ఉన్నాడు. రెండవది, ఆయన లోకానికి వచ్చిన మానవుడిగా కనపడుతున్నాడు. పుట్టెను అంటే శిశువు కనపడుతున్నాడు, వచ్చెను అంటే మానవుడిగా ఈ లోకంలో మనుషుడిగా కనపడుతున్నాడు. తర్వాత సశరీరుడిగా ప్రత్యక్షుడాయను అని రాయబడింది 1 తిమోతి 3:16. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే దాని అర్థం ఏంటి? దేవుడిగా కనపడుతున్నాడు. ఏమైంది? ఇప్పుడు యేసు ప్రభు శిశువుగా చూస్తున్నాము, మనుషుడిగా చూస్తున్నాము. మూడోది ఏంటంటే దేవుడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి బైబిల్లో ఒక చోట రాయబడింది, రోమా 9:5 ఆయన గురించి ఏం రాయబడింది? ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఏం రాయబడింది చెప్పండి? ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు? యేసు ప్రభు. మనకి ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎలా చూస్తాము? బాలుడుగా చూస్తున్నామా, మానవుడుగా చూస్తున్నామా, దేవుడుగా చూస్తున్నామా అంటే ఎలా చూడాలి? దేవుడు. యేసు ప్రభు ఎవరైనా దేవుడు. ఆయన దేవాది దేవుని స్వరూపం కలిగిన వాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఫిలిప్పీ 2వ అధ్యాయం
ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కనుక ఆయన దేవుని స్వరూపము గలవాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఎవరంట? దేవుడే మన తండ్రి అయిన దేవుడే శిశువుగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఈ లోకంలో జీవించి ఆయన కలువరి శిలువలో మరణించుట ద్వారా దేవుడుగా తన యొక్క శిలువ కార్యం జరిగించి మనల్ని విమోచించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందులో ఏముంది చెప్పండి? ప్రేమ. అందులో ఆయన ప్రేమ ఉంది. కనుక దేవుడు ప్రేమ గలవాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు, నువ్వు నరకానికి పోవడం ఇష్టం లేదు, నువ్వు అగ్నిగుణంలో పడటం ఇష్టం లేదు. అందుకని నిన్ను ప్రేమించి నీ కొరకు ఏం చేస్తూ వచ్చాడు? కలువరి శిలువలో మరణిస్తూ, కలువరి శిలువలో తన ప్రేమను, యేసు ప్రభు ప్రేమను వెల్లడి రుజువుపరుస్తూ వచ్చాడు. కలువరి శిలువలో ఆయన తన ప్రేమను ఏం చేస్తూ వచ్చాడు? రుజువుపరుస్తూ వచ్చాడు. వెల్లడి పరుస్తూ వచ్చాడంటే రుజువుపరుస్తూ వచ్చాడు, చూపిస్తూ వచ్చాడు, మనకు ఆ ప్రేమను కనుపరుస్తూ వచ్చాడు. ఇట్లా అనేక అర్థాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం నశించిపోవడం ఇష్టం లేని యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమను ఎప్పుడైనా గుర్తించామా? యేసు ప్రభు ప్రేమను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత ప్రేమ గలవాడండి. అందుకే ఆయన గురించి రాయబడింది ప్రేమా స్వరూపి. యేసు ప్రభు గురించి రాయబడింది ప్రేమా స్వరూపి. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే మనమందరం కూడా ఆయనకు విరోధంగా జీవించినప్పుడు మనం నశించిపోకూడదని నశించిన మనలను వెతికి రక్షించడానికి వచ్చినంత ప్రేమ. మనకు తెలుసు కదా, పుట్టి జక్కయ్య ఉన్నాడు. ఆయనను యేసు ప్రభు ఒకసారి చూసి, జక్కయ్య నేను ఇంటికి రావాలంటే జక్కయ్య ఇంటికి తీసుకుపోయినాడు. అక్కడ ఏమైంది? యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు, యేసు ప్రభు కూడా ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఈయన పాపి అయిన మనుషులతో చేరాడు, ఇక్కడికి వచ్చి బస్సు చేస్తున్నాడు, ఇక్కడ ఈయనతో కలిసి ముచ్చట్లు వేస్తున్నాడు అని వాళ్ళు మనసులో సణుక్కుంటున్న సనుగులు ఎవరు విన్నారు? జక్కయ్య విన్నాడు. విని ఏమంటున్నాడు? తన పాపాలు ఒప్పించబడుతూ వచ్చినాయి, తను మారిపోతూ వచ్చినాడు. ప్రభువా నన్ను క్షమించు, పాప క్షమాపణ అనుభవంకు వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నేను ఒకవేళ అన్యాయం చేస్తే మరలా అన్యాయం చేసిన దానికి గాను ప్రతిగా నేను అన్ని తప్పులు ఒప్పుకుంటున్నాను, ఎవరికైనా అన్యాయం చేస్తే మరలా 4 అంతులు వాళ్లకు చెల్లిస్తాను. కనుక ఇట్లా తన పాపాలంటూ ఒప్పుకుంటూ వచ్చినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రోజుల్లో చెప్పాల్సిన వాక్యం ఏంటి చెప్పండి? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టాడు మీకోసం అని చెప్పే ఈ మాట జక్కయ్య జీవితంలో నెరవేర్చబడటాన్ని మనము చూస్తున్నాం. ఏంటంట? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నశించిపోతున్న ఈ జక్కయ్యను రక్షించడానికి వచ్చాను, నశించిపోతున్న ఈ జక్కయ్యకు నా ప్రేమను చూపించడానికి వచ్చాను, కలువరి శిలువలో అతని నిమిత్తమై నేను మరణించడానికి వచ్చాను, నా ప్రేమను వెల్లడిపరచడానికి వచ్చానని నశించిపోతున్న ఈ జక్కయ్యను రక్షించడానికి ఇష్టపడిన యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక మనం మొదలు చెప్తున్నాం చెప్పండి, దేవుని ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ఘోరమైన పాపిని కూడా ప్రేమిస్తాడు. కొంతమంది అనుకుంటారు, నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపాన్ని కూడా ఆయన క్షమిస్తాడా, నన్ను కూడా క్షమిస్తాడా, ఇంత ఘోరమైన దుష్టత్వంలో నన్ను కూడా క్షమిస్తాడా అని అనుమానించి క్షమిస్తాడో లేదో అని ప్రభువు దగ్గరకు రారు. మనకి ఏమంటాడు ఆయన? నేను ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాను. కనుక ఇక్కడ నా తల వినండి, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. దానికి గుర్తు ఏంటంటే మన నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టడమే గొప్ప రుజువు. కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తించాలి. రెండవదిగా మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం దయచేసి చూడండి. మార్కు సువార్త 10:49. అప్పుడు యేసు నిలిచి
వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. కనుక యేసు ప్రభు మొదటిగా మనల్ని ప్రేమించడం చూశాం కదా. మనల్ని ప్రేమించడం కోసం ఆయన ఏం చేస్తూ వచ్చాడు? కలువరి శిలువలో ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏంటా పిలుపు చెప్పండి? ఏంటా పిలుపు? ప్రయాసపడి భారం మోసుకునున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. ఏమంటాడు? ఆ పిలుపు చూడండి. అసలు ఎవరైనా పిలుస్తారా? ఆయన ఏం పిలుపులో ఉన్న రహస్యం ఏంటంటే, నువ్వేదైనా ఇబ్బంది పడుతున్నావా, నువ్వేదైనా కష్టాల్లో ఉన్నావా, నువ్వు ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నావా, పర్వాలా, డోంట్ వరీ, నేనున్నాను, నా దగ్గర రా అంటున్నాడు. మనం అంటామా చెప్పండి? మనం అంటామా? ఎవరైనా కొద్ది ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు పలకరించారనుకోండి, ఏమంటాం? వాము పలకరించాడంటే మనం ఏదో హెల్ప్ చేయాలి కాబోలు, ఈ హెల్ప్లు మనం ఎక్కడ చేస్తాము అని మనం ఏం చేస్తాం? నిదానంగా మనం ముఖం తిప్పుకొని ఏం చేస్తాము? పిల్లలందరూ ఎట్లా హెల్ప్ ఆయన నిద్రపోతున్నాడు లేకుండా చక్కగా కూర్చోండి. మీరు మర్యాద కూర్చోకపోతే నా దగ్గర కాదు, దేవుని ముందు మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉండి మన దగ్గరికి వస్తే మనం ఏమంటాం చెప్పండి? నేనే చాలా పుట్టడు కష్టాలతో ఉన్నాను, నేనే ఎంతో ఇబ్బందులు ఉన్నాను బ్రదర్, దయచేసి ఏమనుకోకండి అని హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. కానీ యేసు ప్రభు అలా కాదు. ప్రయాసపడుతున్నావా, నీకేదైనా భారం ఉందా, నీకేదైనా ఇబ్బంది ఉందా, నువ్వు దుఃఖపడుతున్నావా, డోంట్ వరీ, నేనున్నాను, నా దగ్గరకు రా అంటున్నాడు. కానీ ఇక్కడ ఏం మనం చూస్తున్నాము? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నజరేయుడైన యేసు ఆ మార్గాన్ని వెళుతున్నాడు అని తెలిసిన తర్వాత గుడ్డివాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంటున్నాడు చెప్పండి? ఏమన్నాడు? నాతో చెప్పండి. దావీదు కుమారుడా, గట్టిగా చెప్పండి బాబు, దావీదు కుమారుడా. పక్కన నిద్ర లేచి అంత గట్టిగా చెప్పండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎప్పుడండి ఈ మాట ఆయన అన్నాడు? ఆ వ్యక్తి ఎప్పుడు అన్నాడు? దావీదు కుమారుడు నన్ను కరుణించని ఎప్పుడు అన్నాడు? యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళుతుండగా అన్నాడు. యేసు ప్రభు పిలువ ముందు అన్నాడు, ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఇప్పుడు ఆ తర్వాత వచనంలో మనం చూస్తున్నాం ఏమైంది అక్కడ? ఏమంది అక్కడ చెప్పండి? 49వ వచనంలో ఏం రాయబడింది? ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని పిలిచాడు. ముందేమో మనల్ని ప్రేమించాడు, మన ఎడల తన ప్రేమను కలువరి శిలువలో వెల్లడిపరిచాడు. ఇప్పుడు రెండోది మనం ఏం చూస్తున్నామంటే, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్న ఓ సమస్త మానవులారా, ఓ నా ప్రజలారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన మన దగ్గరకంటే అర్థమైంది కదా. ఆయన మనకు మన బాధలు తొలగించడానికి పిలుస్తున్నాడు, మన దుఃఖాన్ని తొలగించడానికి పిలుస్తున్నాడు, మన యొక్క నిట్టూర్పులను తొలగించడానికి పిలుస్తున్నాడు. మనకు ఎట్లా జీవించాలో అర్థం కావట్లా, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఏం చేయాలో అర్థం కావటంలా, కొన్ని బాధలు కలుగుతాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. డోంట్ వరీ, బాధపడుతున్నావా? బాధపడదు, నేనున్నాను. నాకు నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళుతున్నాడు, నీ కోసమే వెళుతున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వేదైనా దుఃఖంలో ఉన్నావా, నువ్వేదైనా బాధలో ఉన్నావా, నువ్వేదైనా ఆపదలో ఉన్నావా, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా, నీ పరిస్థితి ఏమైనా పర్వాలేదు, ఆయన పిలుస్తున్నాడు. అక్కడ ఏం చేశాడు చెప్పండి? వెంటనే వాడు ఏం చేశాడు? కింద 50వ వచనం చూడండి. 50వ వచనంలో ఏముంది? అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడు? యేసు నొద్దకు వచ్చాడు, బట్టలు పారేశాడు. మరి ఇప్పుడు ఏమని చెప్పండి? ఆయన ఎవరైనా అసలు ఆయన గురించి పైన వచనాలు చూస్తాం. ఏం రాయబడింది? గుడ్డి భిక్షకుడు అని రాయబడింది. ఏం రాయబడింది ఆయన గురించి? గుడ్డివాడైన భిక్షకుడు, భిక్షమెత్తుకుంటున్నాడు. గుడ్డివాడు, ఎవరైనా దారి చూపిస్తేనే గాని ముందుకు వెళ్ళలేని వాడు. ఇక్కడ ఎలాంటి అనుభవం ఉన్నాడంటే, ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లా.
ఏదో భిక్షం అడుక్కుంటే ఎవరన్నా భిక్షం ఇస్తే ఏదో దినం దినం ఏదో ఆ వచ్చిన భిక్షంతో బ్రతుకుతున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఆదరించేవాళ్ళు లేరు. అటువంటి సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, ఆయన నా దగ్గరకు పిలవండి అంటే పిలుచున్నాడు. యేసు ప్రభు ఆయనను పిలుస్తున్నాడు, ఆయన దగ్గర రమ్మని చెప్పగానే ఏం జరిగింది చెప్పండి? వాడు దిగ్గున వేసి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు పారవేసి ఆయన యొద్దకు వచ్చాడు. కనుక ఆ బట్టలు పారవేయబడుట అనే స్థితి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క కట్లన్నీ కూడా విప్పబడి, లేకపోతే అతను ఏదైతే తన జీవనం అని భావిస్తున్నాడో దాన్ని విడిచిపెట్టేటాడు. ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువును వెంబడించే వ్యక్తిగా మారిపోయినాడు. ఈ రోజుల్లో దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరచడంలోని వెనక ఆయన యొద్దకు మనం రావాలని కోరుతున్నాడు. ఆయన చిలువ చెంతకు రావాలి. చిలువ చెంతకురా అని పాట రాశారు భక్తులు. చిలువ చెంతకురా అని పాట రాశారు. చిలువ చెంతకు రావాలి. చిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని చూడాలి. చిలువలో నీ కొరకు నా కొరకు గాయపడిన యేసు ప్రభువుని చూడాలి. చిలువలో గాయపడటం అంటే ఏం జరిగింది చెప్పండి? అసలు చిలువ అంటే ఏంటి? భయంకరమైన శ్రమ. ఆయన చిలువ శిక్ష వేశారు. ఆయనను కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన నడివీధులు నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. ఎట్లా? బరువైన చిలువ భుజాన్ని వేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. ఎంత వెయిట్ ఉంటుంది చిలువ అంటే? 150 కిలోలు ఉంటుంది అంట. ఇవన్నీ కూడా సుమారులే, ఎందుకంటే కరెక్ట్గా చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. యేసు ప్రభువుని గురించి క్లియర్గా మనకు ఆధారాలు సుమారు 150 కిలోలు. కనుక 150 కిలోల బరువు ఉన్న ఈ చిలువ ఆయన మీద మోపి ఆయన నడివీధుల్లో నడిపించి తీసుకువెళ్తుంటే ఆయన మొయ్యలేక, ఆ భారాన్ని మొయ్యలేక, బరువు మొయ్యలేక ఆయన చాలా బాధపడుతున్నాడు. తలపైన ముండ్ల కిరీటం. అప్పటికే ఆ చిలువ ఆయన మీద మోపక ముందే 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన దేహమంతా సారలుగా దున్నబడింది. ఆయన ఎంత అవమానించబడుతూ వచ్చాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతూ వచ్చాడు. ఆయన చెంపలపై కొట్టబడుతూ వచ్చాడు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారు? తప్పు చేశాడా? ఆయన ఏమైనా పొరపాటు చేశాడా? దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు పొరపాటు చేస్తాడా? దేవుడు చాలా ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన చేసేది ఏదైనా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? పర్ఫెక్ట్గా ఉంటుంది, లోపం లేనిదిగా ఉంటుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి పొరపాటు లేని ఆయన యొక్క విధానము పొరపాటు లేనిదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కలువరి చిలువ తనపై ధరించుకొని నడుచుకుంటూ వీధుల్లో వెళుతున్నప్పుడు, ఈ రోజు అంటే మనం తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు చూస్తున్నాం. యేసు ప్రభు నడిచి వెళ్ళిన రోజుల్లో ఈ తారు రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు అంతకంటే లేవు. ఆయన కొండ రాళ్ళు మేకుల్లా ఉంటాయంట పైకి. ఆ రాళ్ళు ఏంటంట ఎలా ఉంటుందంటే ఆ బాట ఆ పైకి పొడుచుకున్నట్లు ఉంటాయంట. వాటి మీద నడుస్తుంటే చాలా బాధగా ఉండేటువంటి ఆ రోడ్లో యేసు ప్రభు బరువైన చిలువ మోసుకుంటూ వెళుతుంటే బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? బాధ ఉంటుందా ఉండదా? ఎండలో చెప్పులు లేకుండా నడవగలుగుతావా? ఎండలో మన తార్ రోడ్డు మీదో సిమెంట్ రోడ్డు మీద ఎండలో చెప్పులు లేకుండా నడుస్తామా? ఏమైంది చెప్పండి? అప్పుడు కాళ్ళు కాలిపోతాయి. కానీ ఆయనకు చెప్పులు లేవు, ఆయనకు ఏం లేవు. ఆయనకు ఎవరు సహకరించే వాళ్ళు లేరు. ఆయన అందరూ విడిచిపెట్టేశారు. శిష్యులు కూడా పారిపోయినారు. ఎవరు లేరు. నడి వీధిలో అవమాన భారంతో యేసు ప్రభు చిలువ మోసుకుంటూ వెళ్ళాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. ముఖం మీద ఉమ్మి పెట్టాడు. తర్వాత ఆ యొక్క కలువరి కొండగొట్టిన తర్వాత చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టి వేలాడదీయబడ్డాడు. వేలాడదీయబడిన యేసు ప్రభువుని ఎప్పుడైనా చూసామా అని? యేసు ప్రభుని ఎప్పుడైనా చూసామా? యేసు ప్రభు అంటే ఎవరు అంటే ఏం చెప్తాం? యేసు ప్రభు చిలువ అంటే ఆయన అండి చిలువేశారంటే మేకులు కొట్టారంటే ఎంతకంటే ఎక్కువ చరిత్ర తెలుసా? అందుకని గలతీ 3వ అధ్యాయంలో రాయబడింది, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? చిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. యేసు ప్రభు చిలువ దగ్గరకు రావాలి మనం. ఆయన చిలువను చూడాలి. ఆయన చిలువలో మన కొరకై పడిన పాటలను చూడాలి. ఆయన మన కొరకై పడినటువంటి ఆ యొక్క ఇబ్బందులు చూడాలి. అలాంటి అనుభవంలో మనము ఆయన దగ్గరకు వస్తే మన యొక్క చింతలు, బాధలు, దుఃఖం, విషారం అంతా కూడా తొలగిపోయేదిగా ఆయన చేస్తాడు. అందుకనే ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.
నేను మీకు తేలిక చేస్తాను, మీ భారాలను తీసివేస్తాను, మీ బరువు దింపేస్తాను, మీ కట్లు విప్పుతాను, మీకున్నటువంటి అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, నా దగ్గరకు రండి అంటే దిక్కున లేచి వచ్చినటువంటి ఆ గుడ్డి భిక్షకుడు మనం రాగలమా? నాకు తెలిసి మనందరికంటే ఆ గుడ్డి భిక్షకుడే చాలా ధన్యుడు. మనందరికంటే, నాకంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే కూడా గుడ్డి భిక్షకుడే చాలా ధన్యుడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? యేసు ప్రభువుని చూశాడండి ఆయన. ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చిన దేవుని స్వరూపాన్ని చూశాడు ఆయన. ఆయనతో మాట్లాడాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించని బిగ్గరగా పిలిస్తే ఆ పిలుపుకు దేవుడు యేసు ప్రభు ఏమయ్యాడు? రెస్పాండ్ అయ్యాడు. తిరిగి వెంటనే అతను నా యొద్దకు తీసుకుంటాడు. ఎందుకు ధన్యుడు చెప్పండి? మనకంటే ఆ భిక్షకుడు యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభువుని యేసు ప్రభు పిలిపిని వెంటనే ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబడుతూ వచ్చినాయి. అందుకు ధన్యుడు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఇక్కడ పుట్టామేంద్ర నాయన, విజయవాడ గుంటూరు మధ్యలో రోడ్డు మీద తిరగడం పుట్టినట్టుంది, శుభ్రంగా యెరూషలేములో పుట్టిన పోయేది, ఆ యేసు ప్రభు నడియాడిన ఆ రోడ్డు మీద మనం కూడా తిరిగే పని బాగుండేది, హాయిగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అన్నీ మనం అనుకుంటాం, ఆయన జరుగుతాయి. కానీ యేసు ప్రభు నడియాడినటువంటి స్థలము, లేకపోతే యేసు ప్రభు జీవించి ఉన్నటువంటి దినాల్లో ఆయన ఎక్కడెక్కడ సంచరించాడు, ఆ స్థలాల్లో ఉన్న ప్రజలు చాలా ధన్యులు. వాళ్ళు వాళ్ళ ధన్యతను బట్టి ఆ దినాల్లో ఆయనను విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పిలుపుకు లోబడ్డారు, ఆయన వెంబడించారు, ఆయన శిష్యులుగా మారారు, ఆయన వెంబడిస్తూ వచ్చారు. యేసు ప్రభు రోడ్డు మీదకి వస్తే ఎంతమంది అవుతారు చెప్పండి? రోడ్డు మీద ఆయన వెళ్తా ఉంటే ఎంతమంది ఉంటారు ఆయన దగ్గర? ఎంతమంది? బహుజన సమూహము అని రాయబడింది. బహుజన సమూహం అంటే ఒకళ్ళు లెక్కుంటే రాసేవాడు కదా, 5,000 వచ్చారు, 10,000 వచ్చారు రాసేవాడు కదా. లెక్కుంటే 10,000, 5,000 వచ్చారు. ఆ లెక్క 5,000 తెలియదు, 10,000 తెలియదు, 1,00,000 తెలియదు, 2,00,000 తెలియదు. బహుజన సమూహం అని రాశారు. అంటే ఎవరు ఆయన మరి ఎక్కడున్నాడో కూడా గుర్తించలేనంత జన సమూహాల మధ్యన ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండేవాడు. కనుక అలాంటి యేసు ప్రభు ఈ దినాన మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గర రమ్మని కోరుతున్నాడు. ఇది రెండవ అనుభవం. మొదటిగా ఏం చేస్తున్నాడు? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించడం ద్వారా ఆ ప్రేమను రుజువుపరిచాడు. రెండవది ఆయన పిలుస్తున్నాడు. మన భారాలు, మన చింతలు, మన యొక్క ఇంకొకటి నరకం కూడా తప్పించాడు. పాతాళం తప్పించాడు, ఆ వేదన తప్పించాడు. సాతాను భయం లేకుండా సాతాను చేతుల్లో నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. అదే ఎన్ని రకాల ప్రయోజనాలు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి కలుగుతాయంటే అనుభవిస్తే బాగా అర్థం. కొంతమంది తెలియదు యేసు ప్రభు కార్యాలు, తెలియదు యేసు ప్రభు గొప్పతనం, తెలియదు యేసు ప్రభువుని గురించిన విషయాలు అర్థం కాక ఏదో సామాన్యంగా ఆలోచిస్తాం. ఆయన యేసు ప్రభు అండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి యేసు ప్రభు. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి, నాకు నా చెవుల్లో వినపడడం కాడి నుంచి యేసు ప్రభు తెలిసిన. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎస్ అయ్యా ఆయన గొప్పవాడు, ఆయన పుట్టాడు, మన కోసం పుట్టాడు మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను యేసు ప్రభు గురించి బాగా విన్నాను, బాగా ఆయన గురించి తెలుసుకున్నాను. కానీ నేనేం చేయలేదు, ఆయన దగ్గరకు వచ్చిన వాడిని నేను ఆయన దగ్గర రాలా, నా జీవితాన్ని ఆయన సమర్పించలా. అయితే ఒకనాడు యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు, నన్ను హెచ్చరించాడు. అప్పుడు ఏం చేశానంటే ఆయన హెచ్చరికకు లోపడ్డాను, ఆయన వాక్యానికి లోపడ్డాను. వెంటనే ఆయన నా హృదయంలోనికి రాను. కనుక ఆయన నాలోకి వచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి? నా జీవితమే మారిపోయింది. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు మారిపోతాయి, వాళ్ళ బ్రతుకు మారిపోతుంది, వాళ్ళ మనసు మారిపోతుంది, వాళ్ళ రూపం మారిపోతుంది, వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళ ప్రవర్తన చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ప్రవర్తన చూడండి, మీకు అర్థమైపోతుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళ ప్రవర్తన, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ప్రవర్తన చూస్తే ఆయన ఎలా మనల్ని మార్చేస్తాడు. నన్ను మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. ఖచ్చితంగా ఆయన దగ్గరకు వస్తే ఎన్నో ప్రయోజనాలు మనం పొందేవాళ్ళంగా ఉంటాం. కనుక ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు వస్తావా, నేను నీ భారాలన్నీ కూడా తీసివేస్తానని ఆహ్వానం. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. యోహాను సువార్త 6:37.
ఏం రాయబడింది అక్కడ? 36-37 చూడండి. 36-37 మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఇక్కడ మూడవదిగా ఆయన మనలను చేర్చుకున్నవాడు. ఆయన మనలను చేర్చుకున్నవాడు. మొదట ఏం చూసాము? ఆయన మనలను ప్రేమించువాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. రెండోది మనం ఏం చూసాము? ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే మన యొక్క శ్రమలు, దుఃఖ, కష్టాలు, బాధలు, పాపాలు అన్ని తీసివేసి సంతోషం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మూడవదిగా ఆయన మనలను చేర్చుకున్నవాడు. ఆయన మనలను చేర్చుకున్నాడు కనుక ఈ మూడో అనుభవం ఏం చేస్తుందంటే, ఏం చూపిస్తుందంటే, ఆయన నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కూడా నిన్ను త్రోసివేయట్లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను త్రోసివేసిన వాడు కాదు. అందుకే అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రము ఏమన్నాడు? అక్కడ చదవండి, దయచేసి చదవండి. అక్కడ చదవండి. యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చి వారు నేనంత మాత్రము త్రోసివేయనుందా? బయటకు త్రోసివేయను. బయటకు త్రోసివేయను. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని త్రోసివేయను వేరు, బయటకు త్రోసివేయను అంటే ఇది అనేకమైన అనుభవాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఒకటి తెలుసుకోవాలి మనం. ఆయన ఏమన్నాడంటే ఒకసారి, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమన్నాడు? దేవాలయం కంటే గొప్పవాడు. యేసు ప్రభు ఎవరంట? దేవాలయం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. ఏంటంట? యేసు ప్రభుని ఎవరితో కంపేర్ చేయలేము. ఇదిగో మీరు నాతో ఎవరిని సాటి చేయదురు అని అడుగుతున్నాడు ఆయన. నన్ను ఎవరితో పోలుస్తారు మీరు? నన్ను ఎవరితో పడితే వాళ్ళతో పోలుసుకుంటున్నారా? నన్ను ఎవరితో సాటి చేస్తారు? నన్ను ఎవరితో మీరు పోల్చవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. అంతేకాదు, ఎక్కడి నుంచి త్రోసివేయడు చెప్పండి బయటికి? పరలోకము నుండి బయటకు త్రోసివేయడు, మందిరం నుండి బయటకు త్రోసివేయడు, ఆయన చెంతకు వచ్చిన వారిని త్రోసివేయడు, పరలోకము నుండి బయటకు త్రోసివేయడు. ఒక కథ బైబిల్లో ఉంది. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అది. ఏంటది? 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఏం చేశారు చెప్పండి? నేను నాకు చెప్పా, నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉన్నాలే కానీ మీ ఓపిక అర్ధరాత్రి చెప్తా కావాలండి, టైం అయిపోతుంది, నేను కూడా క్లోజ్ చేయాలి. అందువలన అక్కడ 5 బుద్ధి గల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. బుద్ధి గల కన్యకులు ఏమైపోయారు? ఆయనతో కూడా విందుశాలలోనికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు ఏమయ్యారు? బయట ఉన్నారు. బుద్ధి గల వాళ్ళు ఏమో లోనికి వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉన్నారు. కారణం చెప్పగలరా? ఆలోచించండి. సరే, మీరు చెప్పకపోయిన ఆలోచించండి. అరే నిజంగానే కదా, వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళారు, వీళ్ళు ఎందుకు బయట ఉన్నారు అంటే ఆలోచన. అక్కడ అందుకనే రాయబడింది. వాళ్ళ గురించి రాయబడిన మాటలు ఎట్లున్నాయంట? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇప్పుడు చెప్పండి, మనం బుద్ధి గల కన్యకలమా, బుద్ధి లేని కన్యకలు? ఇది మాత్రం ఒక్కడు కూడా నోరు మీద కొట్లా. మనం బుద్ధి గల కన్యకలమా? పోనీ మీరు బాధపడుతున్నారా? సరే, మనం బుద్ధి గల వాళ్ళమా, బుద్ధి లేని వాళ్ళమా చెప్పండి? బుద్ధి గల వాళ్ళమేనా, బుద్ధి లేని వాళ్ళమా? ఏం చెప్పట్లా. అయ్యో, సిగ్గుపడే విషయం కాదు ఇది. రేపు పొద్దున్న మన విషయంలో జరిగే సంఘటనలు ఇవి. మనం జాగ్రత్త పడకపోతే మన జీవితంలో జరిగే సంఘటనలు ఇవి. ఒకవేళ నువ్వు బుద్ధి కలిగిన కన్యకలా ఉంటే ఆయనతో విందుశాలకు వెళ్ళిపోతావు, ఆయన తీసుకువెళ్ళిపోతాడు. నేను లోపల తీసుకెళ్ళగానే తలిపేసేస్తాడు. ఇప్పుడు తలిపేయగానే వెనక్కి వచ్చారంట. వెంటనే ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు వచ్చారు. 5 అక్కళ్ళు వచ్చారు. ఏమంటున్నారు? అయ్యా మాకు కూడా తలుపు తీయండి, మేము కూడా కన్యకలమే, ఇక్కడ వాళ్ళని ఎలా పోల్చాడు చూడండి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇద్దరు కన్యకలే. కన్యక అంటే పవిత్రమైన వాళ్ళే, లోపం లేని వాళ్ళే, ఏ అపవిత్రత లేని వాళ్ళే. అయితే మొదటి వాళ్ళేమో బుద్ధి గల కన్యకులు 5, రెండవ 5 బుద్ధి లేని కన్యకులు.
బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? జాగ్రత్తగా లేరు, అంతే, ఏం లేదు అక్కడ. సింపుల్గా అర్థం చేసుకోండి, వాళ్ళు జాగ్రత్త పడలా, అంతే. వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలా, ప్రభు వస్తాడేమో, ఆయన ఎదుర్కోవాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో విందుకు వెళ్ళాలి, ఆయనతో కలిసి భోంచేద్దాం. మందిరంలో ఇప్పుడు ఏమైందంటే అన్ని చక్కగా ఆలోచిస్తున్నాంగా, మందిరంలో విందు అనగానే వచ్చేస్తున్నాంగా, అందరితో భోజన సహవాసంలో పాల్పొందుతున్నాంగా. మరి పరలోకపు విందులో ఎందుకు పాలు పొందాలని ఆశ లేకుండా ఉంటున్నాము అంటే అదేం చెబుతుందంటే మనం జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా ఉండడాన్ని చూపిస్తుంది. ఈ దినాల్లో చాలా మంది ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్నారు, చాలా మంది. ఎంతమంది అని చెప్తాను చెప్పండి? ప్రస్తుతం ప్రపంచంలో ప్రపంచ జనాభా ఎంతమంది తెలిస్తే చెప్పండి. ప్రపంచ జనాభా ప్రస్తుతం ఎంతమంది సుమారుగా చెప్పండి. ఏంటి ఎప్పుడు చెప్పలేదా మీ అన్నగారు? అయ్యా ఏంటి అవలేదా? ఏదో నోటు అనుకుంటున్నావు? ప్రపంచ జనాభా ఎంతమంది? నువ్వు ప్రపంచంలో ఒక జనాభా లెక్కలో నీ పేరు కూడా ఉన్నట్లయితే ఈ జనాభా లెక్క కూడా తెలుసుకుంటావు నీకు. ప్రపంచంలో ఉన్న జనాభాలో నేను కూడా వ్యక్తిని. ప్రస్తుత ప్రపంచ జనాభా ఎంత? 800, సుమారుగా 800 కోట్లు మంది. ఇంకా పై మాటే కానీ తక్కువైతే కాదు. ప్రపంచ జనాభా సుమారుగా 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో నువ్వు ఒక వ్యక్తివిగా, ఆ 800 మంది కోట్లలో నువ్వు ఒక వ్యక్తివిగా దేవుని కొరకు జీవిస్తున్న నీ జీవితం ఎలా ఉంది అంటే ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? జాగ్రత్తగా ఉంటున్నామా? మందిరానికి వస్తున్నామా? వస్తారు, అందరూ వస్తారా? మందిరానికి వస్తున్నాము, టయానికి వస్తున్నామా? టైం ఎన్నింటికి మందిరం? 5 గంటలు చెప్పాలి నాకు, అసలుగే నాకు చెవుడు సరిగ్గా పట్ల. 9 గంటలు, 9:30, 9 గంటలకు, 9 o'clock. ఓకే, 9 గంటలకు మందిరానికి మనం అంటే ప్రకటన చేశారు. 9 గంటలకు ఆరాధన. ఎన్నింటికి వస్తున్నా? ఇది ఇక్కడి నుంచే వస్తాయి అసలు సంగతులన్నీ బయటకు వచ్చేది ఇక్కడ నుంచి. ఎన్నింటికి వస్తున్నాను చెప్పండి మందిరానికి? ఎన్నింటికి వస్తున్నా? 9 గంటలకు మందిరం అన్నారు అంటే పర్లేదు చెప్పండి. వాళ్ళు తప్పు అయితే ఇక మీద చేయకుండా జాగ్రత్త పడండి. లేదు నేను పర్లేదు అంత బాగా చేస్తున్నాను అనుకుంటే అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. మందిరం 9 గంటలకైతే మనం ఎన్ని గంటలకు రావాలి? పాదపు 9. ఇంకా చెప్పండి ఎన్నింటికి వస్తున్నారు? కొన్ని ఎన్ని గంటలకు రావాలి పక్కన? ఎన్నింటికి వస్తున్నారు? మీరందరూ 9 గంటల కల్లా ముందు, 9 గంటల కంటే ముందు కూర్చునే వాళ్ళేనా మందిరంలో? మళ్ళీ పక్కనే ఉన్నాడు మీ బాస్, తర్వాత నేను అడుగుతాను మళ్ళీ. 9 గంటల కల్లా మందిరం ప్రారంభిస్తే సరే, పాదపు 9 అంటే మంచిదే. ఒక 5 నిమిషాల ముందే మందిరంలో నువ్వు మోకరించుండాలి. ఒక 5 నిమిషాల ముందే మందిరంలో నుంచి మోకరించుండాలా. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప విశ్వాసులు దేవుని యొక్క ఆధిక్యతలను ఎలా పొందారంటే, ఎలా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే, వాళ్ళు దేవుని విషయాల్లో చాలా ఖచ్చితంగా ప్రవర్తించారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎప్పుడు వెళ్దామా మందిరానికి? ఎప్పుడు వెళ్దామా? ఎప్పుడు చూడాలా నా మందిరాన్ని? ఎప్పుడు చూస్తానా? ఎప్పుడు నేను దేవుని కలుసుకుంటానా? అసలు మందిరం ఎందుకు రావాలి చెప్పండి? మందిరం ఎందుకు రావాలి? ఎప్పుడైనా చెప్పాడా మీ అమ్మగారు ఎందుకు రావాలి మందిరానికి? గట్టిగా చెప్పప్ప. ఏముంది? విషయాలు తెలుసుకోవడానిక? నువ్వు చెప్పు, అర్థం కాలా? నువ్వు చెప్తున్నా అర్థం కాలా? దేవుని విషయాలు తెలుసుకోవడానికి మందిరానికి వచ్చేది అందుకే వస్తున్నారా? దేవుని సంగతులు తెలుసుకోవడానికి వస్తున్నారు మీ మందిరానికి? తెలియదా? ఎంతవరకు తెలియదా? దేవుడి గురించి తెలియకుండానే విశ్వాసంలోకి వచ్చారా? దేవుడి గురించి తెలియకుండానే బాప్తిస్మం తీసుకున్నారా? దేవుని సంగతులు తెలియకుండానే ఉన్నారా? అయ్యో, ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడు మరి ఆయన వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, ఎప్పుడు ఆయన కలుసుకుంటారు? ఎప్పుడు ఆయన తెలిపెడతారు? కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆయన్ని కలుసుకోవడానికి వస్తున్నాం. దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. మనం ఎవరిని కలుసుకోవడానికి? దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. ఆ తర్వాత మిగిలిన విషయాలు. ఆ తర్వాత దేవుని మందిరంలో వాక్యము నేర్చుకోవడానికి వస్తున్నాం. తర్వాత దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండడానికి వస్తున్నాం.
దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, దేవుని యొక్క ప్రభు బలలో పాలు పొందడానికి వస్తున్నాం, మన యొక్క సాక్ష్యాన్ని మరి ఇక్కడ చెప్పడానికి వస్తున్నాం. తర్వాత దేవుని అందరికి ఎందుకు వస్తామంటే మనం ఆయన ద్వారా ఆశీర్వదించబడటానికి వస్తున్నాం. దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. ఆయన గురించి తెలుసుకుంటేనే కదా, ఆయన దగ్గరికి వెళ్తే మనం ఆశీర్వదించడానికి తెలిసేది ఎప్పుడు చెప్పండి? ఆయన గురించి తెలుసుకుంటేనే కదా, ఆయన గురించి తెలుసుంటేనే కదా ఆయన ఆరాధిస్తాం మనము. ఆయన గురించి తెలుసుంటేనే కదా ఆయన బలలో పాల్పొందుతాము. ఆయన గురించి తెలుసుంటే కదా ఆయన పిల్లలతో సహవాసం ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితోనూ ఆయన పిల్లలతోనూ యేసుక్రీస్తు ప్రభుతోనూ మన సహవాసము ఉండాలి. కనుక ఈ 3వ అనుభవంలో ఇప్పుడు మన సంగతి ఏంటి? లోపల ఉన్నాము, బయట ఉన్నాము. లోపల ఉన్నాము, బయట ఉన్నాము. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు 5 బుద్ధి లేని కన్యకలు ఎక్కడున్నారంటే బయట ఉన్నారు. 5 బుద్ధి లేని కన్యకలు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. బయట ఉండడానికి గల కారణాలు ఏంటంటే వాడి యొక్క పొరపాటు, వాడి తప్పులు, వాడు సరిగ్గా అంచనా వేయలా, ఆయన రాకడని అంచనా వేయలా, ఆయన ఎప్పుడు వస్తాడనే సంగతిని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకునిపోయారు. కనుక అట్టి వారందరూ కూడా బయట ఉండిపోయారు. కనుక నా యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం పోల్చలేదంటే దాని అర్థం ఆయన వస్తాడు అని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండటం అనేటువంటి వాళ్ళు దాన్ని ఆయన లోపలికి ప్రవేశించే వాళ్ళుగా. కనుక ఈ రోజులు ఏ రోజులు ఎప్పుడు నేను ముగిస్తాను. ఇంకా ఈ రోజులు ఏ రోజులు? ప్రజెంట్ ఈ రోజులు ఏ రోజులు? శనివారం. దుర్దినములు అంతేనా? దుర్దినాలు. వెరీ గుడ్. ఈరోజు దుర్దినాలు. ఈ రోజులు ఎలాంటి అంటే దుర్దినాలు. ఇంకా అంటే మంచిదే, అది వాక్యంలో ఉన్న విషయమే. ఈ రోజులు ఏ దినాలంటే ఇప్పుడు లోకమంతా ఏం చూస్తున్నారు, ఏం ఎదురు చూస్తున్నారు? ప్రస్తుతం ఈ నెల యేసు ప్రభు పుట్టినరోజు గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 25 వస్తుందా, డిసెంబర్ 25 వస్తుందా, ఎప్పుడు క్రిస్మస్ చేసుకుందామా, ఎప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడు ఫీడింగ్లు పంచి పెట్టుకుందామా, ఎప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుందామా, ఎప్పుడు స్టార్ కట్టుకుందామా చూస్తున్నారు. అంటే యేసు ప్రభు పుట్టినరోజును జరిగించాలని చూస్తున్నారు. అంతే కదా? మీరు ఎంతమందికి యేసు ప్రభు పుట్టినరోజు అంటే ఇష్టం? వెరీ గుడ్. మీరందరూ ఆయన పుట్టినరోజు చేస్తారా? వెరీ గుడ్. ఈయన తగ్గ నిద్రపోయాడు. మనకి ఏమో అసలు ఆయన పుట్టినరోజు గురించి పట్టింపున్నట్లేదు. కనుక ఇప్పుడు మనం ఆయన పుట్టినరోజు చేయడానికి ఎదురు చూస్తున్నాము. ఆయన పుట్టినరోజు సంగతుల గురించి ఆలోచిస్తున్నాము. కానీ మనం ఆలోచించాల్సింది అది కాదు. ఇవి రాకడ ఎప్పుడా అని ఎదురు చూడాల్సిన దినాలు, రాకడ కొరకై కనిపెట్టాల్సిన దినాలు, ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడాల్సిన దినాలు. ఏంటి దినాలు? ఆయన 2వ రాకడ కొరకై సిద్ధపడాల్సిన దినాలు. సిద్ధపడాలంటే ఏం చేయాలా? బుద్ధిగల కన్యకల వలె ఉండాల్సిన దినాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆయన మొదటి రాకడలో ఆయన పుట్టాడంట, మన కోసం పుట్టాడంట. ఆయన పుట్టినరోజు చేసే వేడుకలు చేసుకునే దగ్గరే ఆగుతున్నాం. మనం అక్కడక్కడే ఉంటున్నాం. మన విశ్వాస పరిమాణం అంతవరకు కనబడుతుంది. క్రిస్మస్ భక్తులంగా మారిపోతున్నాం. అంటే ఆయన మొదటి రాకడ గురించిన సంగతులు ఆలోచించి ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకునే దగ్గరే ఉన్నాం. కానీ ఈ రోజులు అయి కాదండి. ఈ రోజులు అయి కాదు. ఆయన 2వ రాకడ కొరకే సిద్ధపడాల్సిన దినాలు. ఈ రోజులు ఏంటంటే ఆయన 2వ రాకడ కొరకే సిద్ధపడాల్సిన దినాలు. మొదటి రాకడ కొరకు ఆయన పుట్టాడు, అదంతా వేరే సంగతి. ఇప్పుడు 2వ రాకడ సమీపంగా ఉంది. రేపు ఆయన రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రాత్రి వస్తే లోపలికి వెళ్తామా? చెప్పండి. ఈ రాత్రి వస్తే లోపలికి వెళ్తామా? బయట ఉంటామా? బయట ఉంటే ఏం జరుగుతుంది చెప్పమంటారా? లోపలికి పెడితే జరుగుతుంది చెప్పమంటారా? బయట ఉంటే అక్కడ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. చాలా విషయాలు చెప్పొచ్చు, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. ఆగండి. మత్తయి సువార్త 25 13వ 30వ వచనం చూడండి. 25 30వ వచనం. మత్తయి సువార్త 25:30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున నేను. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండున. ఎక్కడ? వెలపట.
వెలపుట ఇక్కడ ఏముంటదంట? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటదంట. ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే కలిగే నష్టాలు చూస్తాం. ప్రయోజనాలంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయన కలుసుకుంటాం. ప్రభువా నీ గాయాలు నీ చేతుల్లో పేగులు కొట్టారంట కదా, చూస్తాము. ఆయన గాయాలను చూస్తాము, ముద్దాడుతాము. పాటల్లో కూడా రాశారు, ప్రతి ఒక్క గాయము నేను ముద్దాడుతాను అని పాటల్లో కూడా రాశారు. ఈ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమో ప్రభువుని కలుసుకొని సంతోషంగా ఉంటారు, ఇందులో పాలు పొందుతారు. ఆయన కూడా వాళ్ళు సంతోషంగా చేసుకుని వాళ్ళతో పెద్ద సంతోషంగా గడుపుతాడు. కానీ వెనపడున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి తెలుసా మీకు? భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటై ఉండునని రాయబడింది. ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని రాయబడింది. అక్కడ ఏడుపు ఉంది, అక్కడ పండ్లు కొరుకుతున్నారంట, అక్కడ ఎంతో బాధ ఉందంట, అక్కడ ఎంతో వేదన ఉందంట. చీకట్లో ఏముంటుంది చెప్పండి? చీకట్లో ధైర్యం ఉంటుందా, భయం ఉంటుందా? చీకట్లో కూడా ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళు ఉంటారా? కట్టికి చీకటి అనుకోండి, ధైర్యంగా భయం లేకుండా ముందుకెళ్తారా? బాబు ఏముంటుందో ఏంటో, ఏ పాము ఉందో, ఏ తేలు ఉందో, ఏం గుర్తుందో ఏంటో డ్యాన్స్ పడతాను, భయం వస్తుంది కదా. ఇప్పుడు చీకట్లో ఉన్నట్టు తులసిపోయినటువంటి వాళ్ళకి ఏమవుతుంది? భయం కలుగుతుంది. భయపడే పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు. కనుక రేపు మాకు యేసుప్రభు వచ్చి రెండో రాకడలో ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతే ఇక్కడ బయట అంటే విడవబడినటువంటి వాళ్ళ సంగతి చాలా భయంకరమైన సంగతి. లోకం పుట్టినది మొదలుకొని ఇంతవరకు కలుగునటువంటి శ్రమలు సంభవించే దినాలు అవి. ఎవరికి? వెలుపటి ఉండేవాడు, లోపల ఉన్నవాడు కాదు, వెలుపటి ఉండేవాడు. లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమ ఎప్పుడు సంభవించలేదు, ఇంకా సంభవించదు. ఎలాంటి శ్రమ వస్తే చెప్పమంటారా బయట ఉన్న వాళ్ళకు? లోకం పుట్టినది మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమ సంభవించలేదు, ఇక ముందు కూడా సంభవించబోదు. చాలా కఠినమైన శ్రమలు ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులు పీకు తినడం గురించి విన్నారా మీరు? విన్నారా? మనుషులు పీకు తినడం గురించి విన్నారా? ఆకలి వేస్తే నో ఫుడ్. అప్పుడు ఏం చేస్తారంటే మనుషుల్ని చంపుకుని తినేస్తారంట ఆ రోజుల్లో. ఏ రోజుల్లో? దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిపోయినటువంటి మానవులు ఉన్నటువంటి ఆ రోజుల్లో, శ్రమల కాలంలో మనుషులు పీక్కుని తింటారంట. పైనుంచి అగ్ని గంధకాలు కురుస్తాయంట, లేదా అగ్ని వర్షం కురుస్తుందంట. కింద నుంచి భూమి నుంచి తేళ్లు పైకి వస్తాయంట. ఆ తేళ్లు ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఆ తేళ్లు ఇప్పుడు మనం చూసే చిన్న చిన్న మంటరగప్పాలు కాదు, వాటికి పెద్ద పెద్ద కుండాలు ఉంటాయంట. ఆ కుండాలతో పుట్టితే మనుషులు చనిపోతారంట. భూకంపాలు వస్తాయి. ఇప్పుడు చూసే భూకంపాలు కాదు, ఇప్పుడు చూస్తున్న సునామీలు కాదు, ఇప్పుడు చూస్తున్నటువంటి తెగుళ్ళు కాదు. కరోనా ఎంతమంది తెలుసు? కరోనా లాంటి, అంటే కరోనా కంటే ఇంకా పెద్ద పెద్ద తెగుళ్ళు లోకం మీదకి వస్తాయంట. ఆ దినాలు ఏముంటుంది చెప్పండి? 3 ఉంటాయి బాగా ప్రాముఖ్యంగా. కరువు, మూడు ఉంటాయి. ఏముంటాయి అంటే కరువు, ఖడ్గము, ఇంకోటి చూడండి మత్తయి సువార్త 24 అక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి మత్తయి పక్క పేజీలోనే మత్తయి సువార్త 24వ అధ్యాయము పని చేయండి. మార్క్స్ సువార్త 13వ అధ్యాయంలో నుండి కొద్దిగా ఉంటుంది అక్కడ. మార్క్స్ సువార్త 13, మార్క్స్ సువార్త కరువు, ఖడ్గము, తెగులు అనే 3 విషయాలు ఉంటాయి. సరే, మార్క్స్ సువార్త దేవుని వాక్యములో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి.
వేరే ఉందండి. కరువు, తెగులు, తర్వాత ఇంకేమవుతుంది, ఖడ్గం, 3 మన మీద వస్తాయంట. ఈ 3 శ్రమల కాలంలో ప్రతి ఒక్కరికి సంభవించి చాలా ఇబ్బందులు పడేటట్లు మనకి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళేమో లోపల విందులో ఉంటారు, చక్కగా ఆయనతో సంతోషిస్తూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ భూమి మీద ఎన్నో వేదనలు ప్రారంభమవుతాయి. కరువు, ఖడ్గము, తెగులు. తెగులు అంటే కరోనా లాంటి తెగుళ్ళు, 1 కాదు 2 కాదు, వందలాది తెగుళ్ళు వస్తాయి. కరోనా లాంటి తెగుళ్ళు, వందలాది తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా మనుషుల్ని ఏం చేస్తాయి, నష్టపడేటట్టు చేస్తాయి, బాధ పెడతాయి, తట్టుకోలేరు. అమ్మో, అయ్యో, నాయనో, అయ్యో, ఏడి ఆయన. ఆ పాస్టర్ గారు మనం చెప్పాడండి, బేతనీయాలో రమేష్ గారు సువార్త చెప్పాడు, నేను వినలేదు, వినుంటే బాగుండేది, ఇప్పుడు చెప్పమని వింటానంటారంట. కానీ ఆయన ఉండడు, ఆయనతో పాటు ఎవరు సువార్త చెప్పడానికి కూడా ఉండరు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు, దేవుని దగ్గర వెళ్ళిపోతారు. కనుక ఇక మనం చెప్పాడండి, ఇప్పుడు చెప్పమని వింటానంటారని చెప్పేవాళ్ళు లేరు. వాక్యం ఉండదు, సువార్త ఉండదు, ఈ మాటలు బోధించేవాళ్ళు ఉండరు. ఈ వర్క్ అయిపోయింది. ఈ రాత్రి ఈ మాటలు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ రేపు ఈ మాటలు దొరకపోవచ్చు, రేపు ఈ మాటలు నీ గమనానికి రాకపోవచ్చు. కనుక ఇలాంటి పరిస్థితి నీకు రాకముందే ఆయన నిన్ను చేర్చుకుంటాను ఇష్టపడుతున్నప్పుడే, బయటికి త్రోసివేయనని నేను లోపలికి ఆహ్వానిస్తున్నప్పుడే మనం ఏం చేయాలా, లోపలికి ప్రవేశించే వారంగా మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మనం చదివిన భాగం యోహాను సువార్త 3:16 రాబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను పిలిచాడు, నిన్ను చేర్చుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి పోకూడదని. ఒకవేళ ఈ విషయంలో అంటే లోకాన్ని ప్రేమించిన నిత్య జీవం ఇవ్వడం కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు పరలోకం చేరుకోవడం ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళేదాని కొరకు ప్రేమిస్తున్నాడు. నువ్వు బయట మిగిలిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. అందరిలా నేను కూడా ఉండిపోతాలే, వాడికి ఏదైతే నాకైతే అనుకుంటే కొంతమంది హృదయం కఠినపరుచుకుంటారు, మారు మనసు పొందరు, ప్రభువుని నమ్ముకోరు, వారి జీవితాన్ని ఆయనకు సమర్పించుకోరు. ఫలితంగా బోల్డని శ్రమలు, నేను కొన్ని చెప్పాను మీకు, భయపెట్టే శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే టైం కూడా చాలదు, మీరు భయపడే అవకాశం కూడా ఉంది, రాత్రి నిద్ర కూడా పట్టకపోవచ్చు. భయపెట్టే శ్రమలు ఉన్నాయి, తట్టుకోలేము. ఆ బాధ మనం పడలేమని, ఆ బాధలు మనకు రాకూడదని నిత్య జీవం ఉండటానికి యేసుప్రభు ఈ లోకంలో మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి మనల్ని ఆయన ఎదుకు ఆహ్వానించి ఆయన మనలను చేర్చుకునే అనుభవంలో మనం ఉండాలని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఈ సమయంలో ఒక చక్కని తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక చక్కని తీర్మానం చేసుకుందాం. ఇంకెవరైనా రక్షించబడిన వారైతేనేమో ఆయన రాకడ కొరకై జాగ్రత్త పడాలి. రక్షణ పొందని వారైతేనేమో ఇదిగో ఆయన వస్తున్నాడు, నా గతి విడవబడితే నా గతి ఏంటి, ఎంతకాలం నా సొంత పనులు చూసుకుంటాను, ఎంతకాలం నా ఇష్టం జీవిస్తాను అని పశ్చాత్తాపడవలసిన అవసరం. కనుక ప్రభు నిన్ను ప్రేమించాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువు నిన్ను ఆహ్వానించాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీ బాధలన్నీ, నీ శ్రమలన్నీ తొలగిస్తాడు. ప్రభువు నిన్ను చేర్చుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వెళితే నీకు సంతోషకరమైన ఆ యొక్క విందులో పాల్పొందే ధనం చేస్తాడు. అది నువ్వు వెళ్ళపడి త్రోసివేయబడితే నీకు ఎన్నో శ్రమలు సంభవిస్తాయి. నీ సంగతి ఏంటి? వెళ్ళపడుతున్నామా, లోపలున్నామా? వెళ్ళపడున్నామా, లోపలున్నామా? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఒకవేళ ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఇంకో సమయం నీకు రాదేమో. ఈ మారు మనసు పొందినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీవు ఎవరైనా సరే ఒకవేళ ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఇంకో సమయం నువ్వు చూడలేమేమో. ఇంకోసారి ఈ మాటలు విందామంటే నువ్వు మళ్ళీ వినలేకపోవచ్చు. ఒక తీర్మానం చేసుకున్నాం ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే, నేను దర్శిస్తున్నప్పుడే, ప్రభు నిజమే నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నన్ను ఆహ్వానించావు, నా యొక్క భారమంతా తొలగించి విశ్రాంతినిస్తానన్నావు. కనుక నన్ను చేర్చుకుంటానని ఇష్టపడుతూ వచ్చావు, నన్ను త్రోసిపోయిన దేవుడు ఉన్నావు. అయ్యా, నేను నా జీవితం, నా స్థితి నాకు తెలిసింది, నేను పాపిని, నన్ను క్షమించు. నేను ఎన్నో లోకపరమైన పరిస్థితుల్లో చిక్కునున్నాను. నేను నీకంటే కూడా నా సొంత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. నా జీవితం అంత నష్టపోతుంది. నా కొరకై నువ్వు కలువరి శిలువలో ప్రాణం పెట్టావు. నీ చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి.
నీ తలపై ముళ్ళ కిరీటం పెట్టబడిసి వచ్చింది. నా కొరకు కడు వేదనతో ఏడ్చావు. దినమెల్లా చేతులు దాపి నన్ను ఎదుగు ఆహ్వానించినా కూడా నేను నీ ఆహ్వానాన్ని పట్టించుకోలేదు. ఈరోజు నాతో మాట్లాడావు. ప్రభువా, నన్ను క్షమించు. ఇలాంటి అనుభవాలు కొడితే ప్రియ సహోదరుడా, సహోదరుని ఎవరైనా సరే నీ కుడి హస్తాన్ని నీ తలకంటే ఎత్తుగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ తీర్మానం వాయిదా వేస్తే, ఒకవేళ దేవుడిని సంధిస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఇంకా ఆయన మాటకు లోబడుకున్నట్లయితే ఈ రాత్రి ప్రభు నీకు మరి ఒక తరుణం ఇచ్చాడు. పోగొట్టుకోవద్దండి. ఆయన నిన్ను త్రోసివేయట్లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను తన ఏదో ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నించే అనుభవం నీకుంటే నీ కుడి చేతులు నీ తలగడ్డెత్తుగా చూపించాడు. సహోదరుడా, యవనస్తుడా, ప్రభు నీ హస్తము బలపరచునుగా. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, ప్రభు నిన్ను నీ చేయి పట్టుకొని నిన్ను ఆశీర్వదించునుగా. ఇంకెవరైనా ఉన్నారా? ముగించబోయే ముందు మా దీనంగా వేడుకుంటున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు వాక్యానికి చేతి చూపించి ప్రభు ఏర్పాట్లోకి వచ్చేదానికి నీ తీర్మానం, నీ కుడి చేయి నీ తలకంటే ఎత్తుగా చూపించండి తీర్మానము నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహోదరుడా, ప్రభు నిన్ను పట్టుకున్న కాక, నీ కొరకై సాక్షిగా నిన్ను నిలబెట్టిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? ముగించబోతున్నాం. మరొకసారి అడుగుతున్నాం. ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన చేతుల్లోకి రావాలని ఆయన నిన్ను కోరుతున్నాడు. నీ తీర్మానాన్ని దేవుడు బలపరుస్తాడు. ఇంకెవరైనా ఉంటే మీరు చేసి చూపించండి. ముగించబోతున్నా. ముగింపు ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా ఇంకా నేను దేవుని కొరకు నమ్మకంగా లేను, నేను ఇంకా బలంగా దేవుని నమ్ముతాను, దేవుని కొరకు జీవిస్తాను, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాను, బుద్ధిగల కన్యకల వల్లే ఉంటాను, నా కొరకు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా మీ కుడి చేతిని తలకండెత్తుగా చూపించవచ్చు. ఇప్పుడు చేతులు ఎత్తిన వాడు దించేసేయండి. ఇంకెవరైనా దేవుని కొరకు జీవించే విషయంలో బలమైన తీర్మానం చేసుకుంటే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ముగించబోతున్నాము. ప్రభు మీ యొక్క తీర్మానాలను ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తాం.